ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునే కాక. ఈ దినం దేవుని వాగ్దానం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ చరణం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కొరకు వేచి ఉన్న నీ జీవితంలో ఇట్టి వాగ్దానం ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతోనే మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకు అంటే ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంతోషగానంతో దేవుని యొక్క నామం పేరిట మనం గంతులు వేయాలండి. నిజంగా ఆయన పేరిట సంతోషగానం చేయాలి, కీర్తనలు పాడాలి. మనకు దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఉండాలి. ఆమేన్. నిజంగా ఆయన సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరిచేవారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.